హలో అండి. నేను మీ సిరికృష్ణని. ఏంటి ఈ ఛానల్‌లో ఉన్నానని అనుకుంటున్నారా? ఏం చేయమంటారండి? ఆ ఛానల్‌లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అందువలన కొత్త ఛానల్‌ని ప్రారంభించాల్సొచ్చింది. ఆ ఛానల్‌ని ఎలా సపోర్ట్ చేశారో, ఈ ఛానల్‌ని కూడా అలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈ ఛానల్‌లో ఈరోజు స్టార్ట్ చేయబోయే కథ పేరు 'పెళ్ళైన అమ్మాయి'. మరి పెళ్ళైన అమ్మాయి కథేంటో తెలుసుకుందామా? ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దామా? పెళ్ళైన అమ్మాయి ఫస్ట్ పార్ట్. మానస మీ పేరు అని అడిగింది. నా పేరు సింధు అని పరిచయం చేసుకొని తన ఫ్రెండ్స్ సంధ్యని కూడా సింధుకి పరిచయం చేసింది మానస. సాయంత్రం క్లాసులు అయిన తర్వాత సింధు మానస కలిసి బయటికి వస్తూ, సింధు నేను ఇప్పుడే వస్తాను, నువ్వు వెళ్తూ ఉండు అని చెప్పి మానస లోపలికి వెళ్ళింది. సింధు అలా నడుచుకుంటూ వస్తుంటే బైక్ మీద ఒక అతను కూర్చొని కన్నార్పకుండా సింధునే చూస్తూ వైట్ డ్రెస్‌లో అప్పుడే విరిసిన తెల్ల గులాబీలా ఎంత అందంగా ఉందో అని అలాగే చూస్తూ ఉన్నాడు. సింధుకి తనని ఎవరో చూస్తున్నారని అనిపించి ఎదురుగా చూసింది. బైక్ మీద కూర్చున్న ఆదిత్య తననే చూస్తూ ఉండటం చూసింది. ఆదిత్య అలా చూడటంతో భయం వేసి సింధు చుట్టూ చూస్తే ఎవ్వరూ ఉండరు. మానస ఇప్పుడే వస్తానంది. ఇంకా రాలేదేంటి అని అక్కడే నిలబడి వెయిట్ చేస్తూ ఉంది. ఆదిత్య బైక్ దిగి సింధు దగ్గరకు వస్తూ ఉంటే సడన్ గా సింధు ముందుకి కారు వచ్చి ఆగింది. సింధు కార్ డోర్ తీసి కూర్చోగానే కారు వెళ్ళిపోయింది. అయ్యో మాట్లాడదామంటే మిస్ అయిందే, మళ్ళీ రేపు ఇక్కడికే వస్తుంది, వస్తే కనిపిస్తుందిగా అనుకొని వెళ్ళాడు ఆదిత్య. ఆదిత్య నైట్ పడుకున్న తర్వాత సింధు గుర్తుకు వచ్చింది. సింధు గురించి ఆలోచిస్తూ అంత అందమైన మొహంలో ఏదో తక్కువైందే, అదేంటో అర్థం కావటం లేదు, రేపు సరిగా చూసి తెలుసుకోవాలి అని పడుకున్నాడు. సింధు ఉదయాన్నే కాలేజీకి కారులో వచ్చి దిగుతుంటే కారులో అతను జాగ్రత్త సాయంత్రం వస్తా అని చెప్పి వెళ్ళాడు. సింధుకి కారు దిగ్గానే నిన్న చూసిన అతను గుర్తుకు వచ్చి చూస్తే ఆదిత్య అక్కడే నిలబడి సింధునే చూస్తూ ఉన్నాడు. సింధు చూసి గబుక్కున తల తిప్పుకొని వెళ్తూ, ఓయ్ నీకు పనే లేదే, ఎందుకు అటు చూసావు, ఏమనుకున్నాడో ఏమో అని క్లాస్కు వెళ్ళింది. మానస హాయ్ సింధు అంటూ వచ్చి నిన్నేంటి నేను రాకుండానే వెళ్ళిపోయావు, సారీ మానస, కారు వచ్చింది వెళ్ళిపోయాను అని చెప్పింది సింధు. పర్వాలేదులే, మా అన్నయ్య రోజు నా కోసం వస్తాడు, నిన్న కూడా వచ్చాడు, నీకోసం చూశాను, లేకపోయేసరికి వెళ్ళిపోయావులే అని అనుకున్నాను. మానస సింధు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. కానీ కాలేజీ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం ఇద్దరు వేరువేరుగా వెళ్ళేవారు. రోజుకి ఒక్కసారైనా సింధుని చూడండి ఆదిత్యకు నిద్ర పట్టేది కాదు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు మాట్లాడాలనుకుంటాడు కానీ ధైర్యం చేయలేకపోయాడు. ఒకరోజు అనుకోకుండా మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ రోజు సింధు కారు రాకపోయేసరికి నడిచి వెళ్తుంది. అది చూసిన ఆదిత్య వెనకే వచ్చి హాయ్ అండి, నా పేరు ఆదిత్య, రోజు మిమ్మల్ని చూస్తూ ఉంటాను, మీతో మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనుకున్నాను అని అన్నాడు. సింధు భయంతో గబగబా నడుస్తుంటే ఏమండి కొంచెం స్లోగా నడవండి, నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను, నా మాట వినండి, నేను ఏ రోజైతే మిమ్మల్ని చూశానో ఆ రోజు నుంచి మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టాను అని అనగానే సడన్ గా ఆగి ఆదిత్యను ఒకసారి చూసి మళ్ళీ వెళ్ళింది. ఏంటండి ఏం మాట్లాడరు, నేను నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీ చదువు అయిపోగానే నేనే వచ్చి మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాను, నన్ను నమ్మండి అని అన్నాడు. సింధు ఆగి ఎవరితో మాట్లాడతారండి అని అడిగింది. మీ అమ్మా నాన్నలతో మాట్లాడతానండి అని అన్నాడు మానస్. వాళ్ళు లేకపోతే అని అడిగింది సింధు. అదేంటండి, అంటే మీకెవరూ లేరా, మరి రోజు కారులో వచ్చేది అని అనుమానంగా అడిగాడు ఆదిత్య. రోజు కారులో వచ్చేది మా మామగారు అని చెప్పి వెళ్ళింది. సింధు చెప్పింది విన్న ఆదిత్యకి అర్థం కాక ఏమండి మీ మామగారు అంటే వాళ్ళ అబ్బాయిని మీరు పెళ్లి చేసుకుంటారా అని అడిగాడు. సింధు ఆగి బాధగా చేసుకుంటారా కాదు చేసుకున్నాను, నాకు పెళ్ళయింది అని చెప్పి గబగబా వెళ్ళిపోయింది. ఆదిత్యకు సింధు చెప్పింది వినగానే మైండ్ ఏమీ పనిచేయలేదు. అలాగే నిలబడి చూస్తూ ఉన్నాడు. వెనక నుంచి అన్నయ్య అని పిలిపించి నిద్రలో నడుస్తున్నట్లు నడుస్తూ వెళ్ళాడు ఆదిత్య. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి సింధు చెప్పిందే గుర్తుకొస్తూ ఉంది. పెళ్ళయింది అన్నది కానీ అలా ఏమీ కనిపించటం లేదు.
ఎప్పుడు వైట్ డ్రెస్‌లోనే ఉంటుంది. అప్పుడు ఆదిత్య మైండ్‌కి తడుతుంది. అంటే తన భర్త చనిపోయాడా? నో, నో, అలా జరగకూడదు. కానీ నేను రోజు తన మొహంలో ఏదో తక్కువైందని అనుకుంటూ ఉంటాను కదా! అది ఇప్పుడు అర్థమవుతుంది. బొట్టు. అవును. తను ఏ రోజు బొట్టు పెట్టుకోవటం నేను చూడలేదు. అంటే తన భర్త నిజంగానే చనిపోయాడా? ఇంత చిన్న వయసులో అంత కష్టమా? ఇది తలుచుకుంటేనే నాకే ఇంత బాధగా ఉంది. మరి తను ఇంకెంత బాధపడుతుందో? అది తలుచుకుంటుంటేనే నా మనసుకు ఏదోలా ఉంది. ఎలాగైనా ఏం జరిగిందో తెలుసుకోవాలి అని బాధగా సింధుని తలుచుకుంటూ కళ్ళు మూసుకొని, నీ బాధ ఎలాంటిదైనా నేను తీర్చగలిగితే తప్పకుండా తీరుస్తాను అని అనుకుంటూ పడుకున్నాడు ఆదిత్య. స్టోరీ కంటిన్యూ. సింధు భర్త ఉన్నాడా? చనిపోయాడా? చనిపోతే ఎలా చనిపోయాడు అనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే. మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.